హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచలపరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పరః ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. మానవుడికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఇప్పటిదాకా చెప్పారు. భగవంతుడంటే ఏ లక్షణాలతో ఉంటాడు అనే విషయం కూడా చెప్పారు. మానవుడికి ఉన్నటువంటి బలం అసలు ఏమిటి? మానవుడికి ఏమైనా బలం ఉందా లేదా? ఈ సృష్టిలో మనమే అత్యంత బలహీనులమా? బలవంతులమా బలహీనులమా? మనం బలవంతులమా బలహీనులమా? మీకు బలం అంటే తెలుసా తెలీదా? మీరు బలవంతులా బలహీనులా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అంటే మనం ఒక పద్ధతిగా ఆలోచించకపోతే దీంట్లో ఎప్పటికీ బయటికి రావండి. అక్కడక్కడే అల్లిబిల్లి తిరుగుతూ ఉంటాం. బయటికి రావాలంటే ఏంటంటే ఒక పద్ధతిగా ఆలోచించాలి. ఓ పద్ధతిగా ఆలోచించడాన్ని విచారణ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన బలం ఏమిటి? విచారణ బలం. మీరు దేన్నైనా సరే విచారణ చేయగలరు, అంతేనా కాదా? ఉప్పు పంచదార మీ ఎదురుకుండా ఉన్నాయండి, తెలుసుకోవాలండి. తెలుసుకోగలరా లేదా? ఎలా తెలుసుకోగలరు? విచారణ ద్వారా మీరు ఎలా అయినా తెలుసుకోండి. దాన్ని ఏమంటారు? విచారణ. చూసి తెలుసుకోండి, రుచి చూసి తెలుసుకోండి, విని చూసి తెలుసుకోండి, పట్టుకుని చూసి తెలుసుకోండి. ఎలా చూసి తెలుసుకున్నా ఆ తెలివి ఉందా లేదా? ఇప్పుడు మనకి ఆ తెలివి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? విచారణ చేస్తున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మానవుడి బలం ఏమిటి? విచారణ. జలచరాలు అంటే నీటిలో మాత్రమే బతికే ఉన్నాయండి. వాటికి తెలివి ఉందా లేదా? ఎంత తెలివి ఉంది? నీళ్లలో మాత్రమే బతకగలిగే తెలివి ఉంది. మనల్ని పట్టుకెళ్ళి నీళ్ళలో వేశారనుకోండి, బ్రతుకుతామంటారా? లేదా?
మనకు ఆ తెలివి లేదా? ఉందా? ఉందా లేదా? లేదా? అది అంటే ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే, నిలబెట్టుకోగలిగితే, అలా ప్రయత్నం చేసి సాధన చేసి వాటి వలె, అంటే శాంతం నీళ్ళలో కాకపోయినా వాటి వలె కొంతసేపు ఉండగలుగుతున్నామా లేదా? సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే సాధ్యమేనా కాదా? విచారణ బలం తర్వాత మన దగ్గర ఏముంది? ఇంకో బలం సాధనా బలం. రెండో బలం ఏంటంటే ఇప్పుడు సాధనా బలం. మొట్టమొదటి విమానం ఎవరు కనిపెట్టారు? మనిషే కదా. ఎలా కనిపెట్టాడు? ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి 2 రెక్కలు కట్టుకొని పక్షి ఎలా ఎగురుతుందో అలా ఎగరడానికి ప్రయత్నం చేయడం ద్వారా 101 మంది చనిపోయిన తర్వాత కనుక్కున్నారు. ఆ ప్రయత్నంలో 101 మంది చనిపోయారండి. మరి పైన దూకితే ఉంటాడా? ఉండడు కదా. కానీ రెక్కలు కట్టుకున్నాడు, ఎగిరే ప్రయత్నం చేశాడు, పక్షిని చూసి అనుసరించడానికి కాపీ పేస్ట్ దానిలాగా ప్రయత్నం చేశాడు. చేశాడా లేదా? చేశాడు కాబట్టేగా వాళ్ళు మొదటిసారి ఎగరగలిగే స్థాయికి వచ్చినప్పుడే ఓహో ఎగరడం సాధ్యమే అని మనకు అర్థమైంది. అర్థమైందా లేదా? మూడో బలం, దేన్నైనా అధ్యయనం చేయగలిగి అర్థం చేసుకోగలిగే బలం ఉందా లేదా? మొదటి బలం విచారణా బలం, రెండవ బలం సాధనా బలం, మూడవ బలం అధ్యయనం చేసి అర్థం చేసుకోగలిగే బలం. అర్థమైందండి? నాలుగో బలం ఉందండి మన దగ్గర, పరిశోధనా బలం. ఉందా లేదా? పరిశోధనా బలం ఏమండి ఉందా? మీరు కాపురానికి వచ్చారండి, మీ ఇంట్లో అన్నం వండేది ఎంతమందికి వండారు? ఓ 4గురికో 5గురికో వండారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు 50 మందికి వండాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశారు? సిద్ధపడ్డారా? లేకపోతే నా వల్ల కాదు బాగున్నావా? వండినావు కదా. ఎలా వండావు? పరిశోధనా బలం. ఈ 5గురికి వండిన అనుభవ బలంతో 50 మందికి వండటం ఎలాగా అనే పరిశోధనా బలం ఉందండి మనలో. అది మనలోనే ఉంది, ఎక్కడో బయట నుంచి అప్పు తెచ్చుకోకర్లండి. ఇవేవి కూడా విచారణా బలం, సాధనా బలం, అధ్యయనం, అవగాహనా బలం, తర్వాత పరిశోధనా బలం. అర్థమైందండి? 5వ బలం ఉందండి మన దగ్గర, సిద్ధి. 5వ బలం ఏంటండి? సిద్ధి. ఎన్నో సిద్ధులు ఉన్నవాళ్ళు, మానవులు ఉన్నవారు ఉన్నారు. ఇందాక వారు చెప్పారు ఏదో బాబావారు ఇలా అంటే ఏవో వస్తాయని. అవన్నీ ఏమిటి? సిద్ధి. మరి మానవుల్లో ఈ సిద్ధ అనే బలం ఉందా లేదా? ఇప్పుడు ఈ 5 బలాలు ఇతర జీవరాశికి లేవు. ఇది నీ బలం. అంటే ఏదైనా మనం తెలుసుకోవాలనుకుంటే ముందు మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. మన బలం గురించి మనకు తెలియదు అనుకోండి, అప్పుడు అబ్బో చాలా ఎక్కువ ఉందని అనుకుంటాం ఎవరికైనా. నీ బలం ముందు నీకు తెలిస్తే అప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. కాబట్టి ప్రతి మానవుడికి ఉన్నటువంటి 5 బలాలు ఇవి మీలో ఎంత శాతం ఉన్నాయో చూసుకోవాలి. ఇందాక చెప్పారే, అందరికీ వేరువేరుగా ఉంది, ఒకే చోట చదువుకున్నారు, ఒకే వయసు ఉన్నారు, ఒకే ఉద్యోగం చేశారు, ఒకే జీతం రాలేదు, ఒకే జీవితం లేదు. ఎక్కడ తేడా ఉందంటే ఈ 5 బలాలలో తేడా ఉంది. ఒకరికి విచారణా బలం ఉంటే సాధనా బలం ఉండదు. ఈ 2 ఉంటే అధ్యయన బలం, అవగాహన బలం ఉండదు. ఆ 3 ఉంటే పరిశోధనా బలం ఉండదు. ఆ 4 ఉంటే సిద్ధి దశకు చేరుకునేటటువంటి స్థిరత్వంతో కూడిన బలం లేదు. ఈ 5 ఉన్నటువంటి తేడాల వలన మానవ జీవితంలో భిన్న భిన్నమైనటువంటి జీవితాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. అందరూ వ్యవసాయమే చేస్తారు, అవునా కదా? కానీ ప్రతి ఎకరానికి పొలంలో పండే పంట ఎలా మారుతోంది? అందరికీ ఒకే పంట రావాలిగా. భూమి అందరికీ సమానం కాదా? గాలి అందరికీ సమానం కాదా? సూర్యుడు అందరికీ సమానం కాదా? పెట్టిన నీళ్లు సమానం కాదా? విత్తనం సమానం కాదా? మీ దగ్గర విత్తనాల షాప్ ఒకటే ఉంటుందండి, అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటారు అందరూ. మీరు కొట్టిన మందులు సమానం కాదా? సమానమే. వేసిన ఎరువులు సమానం కాదా? కానీ పంట కోసే సమయానికి వచ్చేటప్పటికీ ప్రతి రైతు లెక్కేసుకుంటే
2 బస్తాలన్నా తేడా ఉంటుంది. ఒక ఆయనకి 25 వస్తే, ఒక ఆయనకి 30 వస్తే, ఒక ఆయనకి 50 వస్తే. ఆయనకి 50 ఎలా వచ్చినాయి, ఈయనకి 25 ఎలా వచ్చినాయి? అంటే యాజమాన్య పద్ధతులలో తేడా ఉంది, అవగాహనలో తేడా ఉంది. ఎప్పుడు కొట్టాలో అదను చూసి కొట్టలేదు, అదను అయిపోయిన తర్వాత కొట్టాడు అన్నాం. అంతేనా కదా? అంటే పంట సరిగా రావాలంటే ఏం చేయాలి? అదను చూసే కొట్టాలి. అంతేనా కదా? అదను తప్పి కొడితే, అదను తప్పి నాటేసాడండి, అవుతుందా? అవదు. అదను తప్పి వర్షం పడిందండి, అవుతుందా? అవదు. అదను తప్పి గాలి తేడా వచ్చిందండి. గాలి తేడా మీ అందరికీ తెలుసు కదా. తూర్పు గాలి అంటారు, వడమట గాలి అంటారు. ఒక గాలికి దోమపోటు పెరిగిపోతుంది, ఒక గాలికి దోమపోటు పోతుంది. పోతుందా లేదా? మరి ఈ గాలి వీచేవారెవరు? మనమేనా? కాదా? అయ్యో. కాబట్టి సృష్టి అంతా 99% ఒకేలాగా ఉంది, 1% భేదంగా ఉంది. అంతే. మనం ఎన్ని తేడాలు చెప్పుకున్నా ఆ తేడాలన్నీ కలిపితే 1%. మిగిలిన 99% సమానంగా ఉంది. మీ పొలం మీద సూర్యుడు ఎక్కువ కాశాడండి, మా పొలం మీద సూర్యుడు తక్కువ కాశాడు. కరెక్టేనా కాదా? అదేమిటండి, అలా కాయాలి కదా మరి మీ లెక్క ప్రకారం. అన్నీ తేడాలే అన్నాగా, అలా తేడా లేదు అక్కడ. మీ ఎకరం భూమిలో భూసారం, భూదేవత మీకు సహకరించలేదు. వాళ్ళ పొలంలో, ఎకరంలో భూదేవత బాగా సహకరించింది. భూదేవత అనుగ్రహం ఉంది కాబట్టి ఎక్కువ పంట పండింది అంటారా? సమానమేగా. పంచభూతాలు అందరికీ సమానమేనా కాదా? సూర్యుడు సమానమేనా కాదా? పంచభూతాలు సూర్యుడు కలిపితే ఈ సృష్టిలో ఎంత శాతం? 99%. మనమంతా కలిపితే, ఇప్పుడు ఏదో చెప్పుకున్నామే 84 లక్షల జీవరాశులు అంతా కలిపితే 1%. ఇది సృష్టిలో మన బలం, మన శాతం. ఈ 1% ఆ 99% మీద ప్రభావితం కాగలుగుతుందా? అవుతుందా? ఎలా అవుతుంది? అవుతుంది. ఎంత మేరకు అవుతుందంటే ప్రళయాలు తెచ్చుకునేటంత. ఇప్పుడు ప్రళయాలు ఎలా వస్తున్నాయి? ఈ 1% వెళ్ళి ఆ 99% మీద ప్రభావితం అయింది. అయినప్పుడు ఏమైంది? అది రియాక్షన్ ఇచ్చింది. రియాక్షన్ ఇచ్చేటప్పటికి ఏమైపోయింది? అయితే విపరీతమైన వర్షం, లేదంటే అసలు లేదు. అయితే అనావృష్టి, లేకపోతే అతివృష్టి. 2 సమస్య మనకి పంట పండదు. అంతేనా కాదా? మామిడి చెట్టు నిండా పూత పూసిందండి, విపరీతమైన తుఫాను గాలి వచ్చింది, ఏమైపోయింది? అంతే సంగతి. పిందె మీద ఉండగా వచ్చింది, అప్పుడు పోయా. పోనీ కాయ మీద ఉండగా వచ్చింది, అప్పుడు అరే రావాలా వద్దా? ఎప్పుడైనా సరే నాకు మామిడికాయలు వచ్చే వరకు గాలి రాకూడదండి అనుకుంటున్నాడా లేదా రైతు? ఆయన అనుకుంటే అవుతుందా? ఆయన అనుకుంటే అవుతుందా? అవదా? మరి ఎవరు అనుకుంటే అవుతుంది? అబ్బా ఎవరండి ఈయన? అంటే మన దగ్గర అన్నిటికీ ఉన్న ఆన్సర్ ఏమిటి? భగవంతుడు. దేవుడు వేరు, భగవంతుడు వేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు భగవంతుడు ఒకడు కాదు. మీరు అనుకునే దేవుడు వేరు, శాస్త్రాలు చెప్పే భగవంతుడు వేరే, వాస్తవంగా ఉన్న భగవంతుడు వేరే. ఏమిటో తేడా కాసేపు మనం విచారిస్తే తెలుస్తుంది. మొదటి బలం ఏమిటి మనకి? విచారణ. సరే, విచారణకి మనం 6 అంశాలు తీసుకుందామండి. అంటే నేను 3 రోజులు ఉంటానండి. 3 రోజుల్లో ఈ పాఠం మొత్తం పూర్తి చేస్తాం. 6 అంశాలు మనం విచారణకు తీసుకుందాం. ఈ సృష్టిలో శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది? మొదటి విచారణ మానవుడికి కలిగిన ప్రశ్న. అంటే ఉపనిషత్తులు ఎలా పుట్టినాయి? 1116 కంటే పైన ఎక్కువ ఉపనిషత్తులు ఉన్నాయని, కానీ ప్రస్తుతం 108 ఉపనిషత్తులే అందుబాటులో ఉన్నాయని మనం అనేక రకాలుగా చదువుకుంటున్నాం. అసలు ఈ ఉపనిషత్తు ఋషులకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న? ఉపనిషత్తు రాయాలని ఎలా తోచింది వాళ్ళకి? మనకు తోచడం లేదుగా. మనం హాయిగా భోజనం చేస్తున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, హాయిగా సంసారం వ్యవహారం చూసుకుంటాం, అయిపోయింది మన జీవితం. మనకెవరికైనా ఉపనిషత్తు రాయాలని తోచిందా? అనిపించలే. ఉపనిషత్ ఋషులకు తోచింది. ఎక్కడి నుంచి తోచింది అంటే వాళ్ళకి మొదట వచ్చిన ప్రశ్న ఏమిటి? శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది? ఇది ఎలా నిర్ణయించాలి? విచారణ చేయకుండా నిర్ణయించవచ్చా? వీలు కాదు.
ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో విచారణ చేసే నిర్ణయించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ విచారణ ప్రకారం సాధన చెయ్యాలా వద్దా? మనకున్న రెండో బలం ఏమిటి? సాధన. ఆ శాశ్వతాన్ని కనుక్కోవాలి మనం మన జీవితం మొత్తం మీద. ఇప్పుడు ఇక్కడ దాదాపు 70, 80 ఇంకా ఉన్నారండి, 90 వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నట్టున్నారు కదా. 70, 80, 90 ఏళ్ళ జీవితం అయిపోయింది కదా. మన జీవితం మొత్తం మీద మనం శాశ్వతాన్ని కనుక్కున్నామా? ఎందుకు కనుక్కోలేదు అంటే దాని గురించి మనం ఏం విచారణ చేయలేదు. ఫస్ట్ మొట్టమొదటి విచారణ చేయలేదు. మనకి కనబడుతున్న దాంతో, మనకు అందుబాటులో ఉన్న దాంతో సంతృప్తి పడి దాంతో మన జీవితం అయిపోయింది. మనం అది శాశ్వతమా అశాశ్వతమా అన్న విచారణ అసలు చేపట్టాల. అందువల్ల మనం ఏమి ఉపనిషత్తులు చదవలసిన అవసరం రాలేదు. ఆ ఉపనిషత్తు ఋషులు ఆలోచించినట్లుగా ఆలోచించవలసిన అవసరం కూడా రాలేదు. అర్థమైందండి? అప్పుడు మరి మనం శాశ్వతాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తామా? ఎందుకు అసలు శాశ్వతాన్ని కనుక్కోవాలి? భగవంతుని యొక్క మొదటి లక్షణం శాశ్వతుడు. భగవంతుని యొక్క మొదటి లక్షణం శాశ్వతుడు. అంటే లక్షణాలతోనే భగవంతుడిని మనం తెలుసుకోవాలి. ఆకారంతో తెలుసుకోవడానికి వీలు కాదు, గుణాలతో తెలుసుకోవడానికి వీలు కాదు, ఆచరణ వ్యవహారంతో తెలుసుకోవడానికి అంతకంటే వీలు కాదు. పోనీ పేర్లతో తెలుసుకుందామా అంటే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో లెక్కలు ఎన్ని పేర్లు ఉన్నాయో పేర్లతోనూ తెలుసుకోలేము. 4 తెలుసుకోలేము, ఒకదాంతోనే తెలుసుకోగలం, లక్షణంతోనే తెలుసుకోగలం. అర్థమైందండి? ఏమేమి ఆకారంతో తెలుసుకోలేము, పేర్లతో తెలుసుకోలేము, గుణగణాలతో తెలుసుకోలేము, ఆయన చేసే పనులను బట్టి కూడా తెలుసుకోలేము. ఈ 4 తెలుసుకోలేము. వ్యవహారంతో కూడా తెలుసుకోలేము. కానీ దేంతో తెలుసుకోవచ్చు? లక్షణంతో తెలుసుకోవచ్చు. మొదటి లక్షణం భగవంతుడిది శాశ్వతుడు. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవాలి, కనుక్కోవాలి, దర్శించాలి, అనుభవం పొందాలి, నిర్ణయం పొందాలి అన్న కోరిక కలిగిన వాడు మాత్రమే ఆ విచారణ చేపడుతున్నాడు. మిగిలిన వాళ్ళు చేయలేదు. ఉపనిషత్ ఋషుల కాలంలో వేరే మనుషులు ఎవరు లేరా? ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఆ పని చేయలేదు. ఎవరైతే ఆ ఉపనిషత్తులు రాశారో లేదా చెప్పారో వాళ్ళు మాత్రమే చేశారు ఆ పని. అప్పుడే మిగిలిన వాళ్ళు ఎవరు లేరేమిటి? ఇలాగే మనలాగానే అప్పుడు కూడా గుప్పిడో గంపిడో ఉన్నారు జనాలు. కృతయుగంలోనూ ఉన్నారు, త్రేతాయుగంలోనూ ఉన్నారు, ద్వాపరయుగంలోనూ ఉన్నారు, కలియుగంలో కూడా ఉన్నారు. ఏ మహాయుగంలో అయినా కూడా జనసామాన్యం ఎప్పుడూ ఉంది. అయోధ్యా పౌరులు అందరు లేరా? ఉన్నారు. కానీ మరి రాముడిలాగా ఆలోచించలేదు వాళ్ళు. ద్వారకా పౌరులు ఎవరు లేరా? వాళ్ళెవరు కృష్ణుడిలాగా ఆలోచించలేదు. వాళ్ళు మాత్రమే ఆలోచించారు కాబట్టి వాళ్ళనే అవతార పురుషులు అంటున్నాం. అంతే కదా. ఉపనిషత్ ఋషులను మాత్రమే ఎందుకు మనం పరిగణలో తీసుకున్నామంటే వాళ్ళు మాత్రమే ఆ శాశ్వతత్వాన్ని గురించి విచారణ చేశారు కాబట్టి. హరి ఓం. జాగ్రత్తగా మనం గమనిస్తే మొదటి విచారణ ఏంటంటే ఇప్పుడు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. అర్థమైందండి? రెండవ విచారణ మన జీవితం అంతా కూడా ఉన్నది ఏమిటంటే భావము అభావము. ఏమున్నాయండి? భావము అభావము. మనం రోజు పొద్దునే మేల్కొంటున్నామా మేల్కోవట్లేదా? మేల్కొంటున్నామా? ఎలా మేల్కొంటున్నాం? ఎలా మేల్కొంటున్నాం? ఎలా మేల్కొంటున్నాం? ఎలా మేల్కొంటున్నాం? అరే ఎంత అనుభవం ఉందండి మనకు మేల్కోవడంలో. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ అనుభవం ఉందా లేదా? ఇప్పుడు ఎలా మేల్కొంటున్నాం? భావన బట్టి మేల్కొంటున్నాం. ఆ భావన కదలకపోతే అదే నిద్ర కొనసాగించేస్తాం. కాబట్టి నిద్రలో ఏముంది? ఆ భావం. మెలకువలో ఏముంది? భావం. మీరు మేలుకున్నంతసేపు మీ లోపల ఏం మారిపోతుంది? గంట గంటకి, నిమిషానికి ఏం మారుతుంది? భావన. మొదట మారుతున్నది ఏదండి? భావన. పొద్దున్న లేస్తూనే ఒక భావంతో లేచావు, కాసేపు అయ్యేప్పటికి మరొకటి, కాసేపు నువ్వు చేసే పని భావాన్ని బట్టి పని చేస్తున్నావు కానీ పనిని బట్టి భావం కలగటాలని ఆలోచించండి. ఆవిడ వంట చెయ్యాలి అన్న భావన కలిగితే దానికి సంబంధించిన పనులన్నీ చేసింది.
నువ్వు వ్యవసాయం చెయ్యాలి అనే భావన కలిగితే దానికి సంబంధించిన పనులన్నీ చేసావు. ఆయనకు ఉద్యోగం చెయ్యాలి అనే భావన కలిగితే ఎంత కష్టమైనా, ఇప్పుడు ఇందాక ఏదో కష్టాలు ఎక్కడో పెట్టారు కదా, ఆ కష్టాలన్నీ ఎందుకు ఎక్కడో పెట్టాడు? ఉద్యోగం చేయాలని. దాని వెనుకున్న బలమైన భావన ఏమిటి? ఉద్యోగం చేయాలి. మరి ఆ భావన లేకపోతే ఆ కష్టాన్ని సహిస్తాడా? సహించాడు. వ్యవసాయం కష్టమైనా కదా, ఆ భావన నీకు లేదండి, చేయి చూద్దాం, చేయలేదు. చేయగలవా? కాబట్టి ఏ పనికైనా ముందు మన దగ్గర ఏముంది? భావన ఉందా లేదా? ఇది కూడా మన బలమే, భావనా బలం. అది లేకపోతే మనం సాధించలేము. మీరు సాధించిన వాళ్ళందరూ కూడా మీ జీవితంలో ఏది సాధించినా మీరు అది భావనా బలంతోనే సంపాదించారు, లేకపోతే సాధించలేరు. ఓ భజన నేర్చుకోవాలండి, ఓ సంకీర్తన నేర్చుకోవాలండి, మీకు భక్తి అనే భావన లేదండి, నేర్చుకోగలుగుతారా? ఆ భావన లేదండి బాబు, అయిపోయింది, నేర్చుకోలేదు అంతే. మీరు మీ జీవితంలో ఏవైనా నేర్చుకోనటువంటి అంశాలు ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయా? ఎందుకని? వాటి ఎందుకు మీకు ఆ భావన లేదు అంతే, మీరు నేర్చుకోలేదు అంతే. మీ ఇంట్లోనే ట్రాక్టర్ ఉంటుందండి, మీరు ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు కదా, నేర్చుకోవచ్చుగా. నేర్చుకున్నారా? అదేమిటి అంతే. ఎందుకని? అంతే. ఆ భావన ఉంటేనే ఆ పని చేస్తావు, లేకపోతే చెయ్యవు. మీ ఇంట్లోనే ట్రాక్టర్ ఉందండి, మీ ఇంట్లో ఆడవాళ్ళని అడిగా, ఏమంటే మీ అమ్మ నీకు ట్రాక్టర్ నడపడం వచ్చా? నాకేం పని అయ్యా అంటుంది. ఎందుకని? అసలు నా పనే కాదు, నా పనే కాదా, లిస్టులో తీసిపడేసింది దాన్ని అంతే. అవునా కాదా? ఎందుకని మరి? అసలు దాని ఎందు నాకే భావన లేదు, అసలు అది ఒకటి ఉన్నట్టు నేను కౌంట్ చేయనంతే. కాబట్టి భావన ఉండాలా వద్దా? నీ మెలకు అంతా భావనే, నీ నిద్ర అంతా అభావమే. ఏమండి మరి ఇప్పుడు దీని గురించి ఏమైనా విచారణ చేసాము ఎప్పుడన్నా? మనకి నిద్ర ఎలా వస్తుంది, మనకి మెలకు ఎలా వస్తుంది, నిద్ర ఎలా పోతుంది, మళ్ళీ ఈ మెలకు ఎలా పోతుంది? జీవితం అంతా ఉందా లేదా? అందరికీ ఉందా లేదా? అందరికీ ఉందిగా. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే ఆఖరి శ్వాసకు పోయేవాడి వరకు, పెద్ద నిద్రలోకి పోయేదాకా ఈ నిద్రా మెలకువ ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ ఎప్పుడన్నా విచారణ చేసామా? మన కళ్ళ ముందే శాశ్వతము అశాశ్వతము ఉన్నాయి, విచారణ చేయలేదు. మన కళ్ళ ముందే భావము అభావము ఉన్నాయి, చేయలేదండి. దాని గురించి అసలు విచారణ చేయలేదు. సరే, ఇంకో మూడో జంట చెప్తా. మూడో జంట ఏమిటంటే పని ఫలితం. మూడో జంట ఏంటండి? పని ఫలితం. మన జీవితంలో ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? పని ఫలితం ఉన్నాయా లేదా? పనికి ఫలితానికి ఆధారం ఎవరు? పని చేయకుండానే ఫలితం వస్తుందా? రాదు. కానీ పని చేసినంత మాత్రాన ఫలితం వస్తుందా? నో గ్యారంటీ. పని చేస్తే ఫలితం వస్తుందా అన్నావు, గ్యారంటీగా ఫలితం వస్తుందా? అయ్యో, పుట్టిన ప్రతివాడు 100 ఏళ్ళు జీవిస్తాడా, జీవించడా? అరే, దీనికే గ్యారంటీ లేదా? అయ్యయ్యో, అదేమిటమ్మా నీ ఆయుర్దాయానికే గ్యారంటీ లేదు. ఒకటి. ఇంకా దేనికి గ్యారంటీ లేదో చూద్దాం. అప్పుడు మనం భగవంతుని మీద ఎలా ఆధారపడి ఉన్నామో అర్థమైపోతుంది. అర్థమైందండి? పుట్టినప్పుడు ఒత్తుగా జుట్టుతో పుట్టారా లేదా? పోయే వరకు అలాగే ఉంటుందా ఉండదా? అరే, నో గ్యారంటీ. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందండి? 100 ఏళ్ళు బ్రతకొచ్చు, బ్రతకకపోవచ్చు, నో గ్యారంటీ. అంతేనా కాదా? సరే, పుట్టినప్పటి నుంచి పోయే లోపల ఎప్పుడు అనారోగ్యం రాదు, గ్యారంటీ ఉందా? అరే, ఆరోగ్యం అనారోగ్యం అండి అవసరమా కాదా మీకు? ఆరోగ్యం అనారోగ్యం అవసరమా కాదా? అవసరమేనా? గ్యారంటీగా ఆరోగ్యంగా ఉంటానని చెప్పలేవా?
అరే దానికి కూడా నో గ్యారంటీయే. అరే రే సరే, నేను పుట్టిన ప్రతి ఒక్క మానవుడు తప్పక కోటీశ్వరుణ్ణి అవుతాను. అదేమిటండి, ఇప్పుడే కదండి అయ్యో పని ఫలితం అన్నారు కదా, గ్యారంటీగా వస్తున్నారు కదా, అన్నావా లేదా? ఏది విచారిస్తే ఏం కనబడుతోంది? నో గ్యారంటీ. మనం అందరం 1000 మంది పెళ్ళికి హాజరయ్యామండి. అందరం అక్షతలు వేస్తామా లేదా? వేస్తామా? ఏమని వేస్తాం? మంగళసూత్రం కట్టేటప్పుడు ఆయన ఏమని కడతాడు? మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. 100 శరత్కాలాల పాటు నేను నీ చేయి విడవను అని చెప్తున్నాడండి, 3 ముళ్ళు వేసి. నిజంగా 100 శరత్కాలాలు ఉంటాడంటారా? 20 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడండి. 100 శరత్కాలాలంటే 120 ఏళ్ళు బ్రతకాలి ఇద్దరు, ఒకరు కాదు, ఇద్దరూ 120 ఏళ్ళు బ్రతకాలి. గ్యారంటీ ఉందంటారు లేదా? అరే పెళ్ళికి కూడా గ్యారంటీ లేకపోతే అలాగా? అది రామ, కర్మ అంటే పనే కదా. మరి పని ఫలితం సమానంగా ఎందుకు రావడం లేదు? నో గ్యారంటీ అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? సరే ఇంకోటి అడుగుదాం. పోనీ 1000 మంది ఆశీర్వదించారు కదా, పోనీ వాళ్ళు సరే, మేధావులు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుస్తాం మనం అప్పుడు, అవునా కాదా? సమాజంలో ఉన్న పెద్దలందరినీ పిలుస్తాం, మహానుభావులను కూడా పిలుస్తాం, పురోహితులు కూడా పిలుస్తాం. అందరూ 10 కిలోల అక్షతలు వేసేస్తారు. ఏమని? సుఖంగా జీవించండి, ప్రశాంతంగా జీవించండి, ధనధాన్యాలతో జీవించండి, పిల్ల పాపలతో జీవించండి, ఏమిటి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు, ఇలా కూడా జీవిస్తారు, అవునా కాదా? ఆగు, ముందు నన్ను ఇది పూర్తి చేయని, నీకు డౌట్కి మళ్ళా టైం ఇస్తా. అంటే ఇక్కడ దాకా ముందేస్తే కథ అప్పుడు మనం ముందుకు నడపచ్చు. ఇప్పుడు ఇవన్నీ దీవెనలన్నీ గ్యారంటీగా ఫలిస్తాయా లేదా? అది కూడా నో గ్యారంటీనా? అరే రే 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 మరి ఇంకా పెద్దవాళ్ళు దీవించడం ఎందుకు? తల నెరిసిపోయిన వాళ్ళందరూ దీవించడం ఎందుకు? అవ్వాలనా అవ్వక్కర్లేదనే? నో గ్యారంటీ అనే. పెళ్లి చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి దీవెనలు ఇచ్చేటప్పుడు ఇవి ఏవి గ్యారంటీ లేదు, నువ్వు ఉంటావో పోతావో గ్యారంటీ లేదు, ఈ పెళ్లి నిలబడుతుందో లేదో గ్యారంటీ లేదు అని దీవిస్తావేడు కంపదీసి అని దీవిస్తావా? కానీ మరి నువ్వు కూడా విచారిస్తే ఏమని తేలింది ఇప్పుడు? ఎవరెవరెవరే మరి ఏం చెప్పాలి? సత్యం చెప్పాలా వద్దా? మరి ఇప్పుడు మనందరూ అసత్యం చెప్పినట్టా కాదా? ఎందుకని? నీ జీవితంలోనే ఇవేవి గ్యారంటీ లేదు, నీ జీవితానుభవంలో గ్యారంటీ లేనటువంటివి నువ్వు ఇతరుల జీవితం మీద దీవిస్తూ ఇవన్నీ జరుగుగాక అవన్నీ జరుగుగాక అని జీవిస్తున్నావు. అర్థమైందండి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేచి అవన్నీ మీకు అయినయ్యా అని అడిగారు అనుకోండి, ఈ దీవించిన వారిని ఏమంటారండి? తర్వాత మళ్ళీ కాళ్ళకి దండం పెట్టడానికి వస్తారు కదా పెద్దవాళ్ళ దగ్గరికి, దంపతాంబులానికి. ఇందాక మీరు ఏదో దీవించారు కదా, అవన్నీ మీకు అయినయ్యా తాతగారు అని అడిగారు అనుకోండి, తాతగారు ఏం చెప్తారు? ఓ నాకు కాకపోయినా నీకు అవ్వాలని ఆశిస్తున్నావు. అంతా జీవితం అంతా ఆశల వలయం. కాబట్టి పని ఫలితం మధ్యలో ఏముంది ఇప్పుడు? ఆశ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పని ఫలితం మధ్యలో ఏముంది? ఆశ. భావము అభావం మధ్యలో ఏముంది? భావం అంటే మెలకువ, అభావం అంటే నిద్ర. ఈ రెంటి మధ్యలో ఏముంది? మెలకువ నిద్ర మధ్యలో ఏముంది? కళ. లేదా? రోజు కళలు రావడం లేదా? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు ఏ కలగన్నావో కొద్దిగా చెప్పు నాయన. కనలేదా? అరే ఏం కలగన్నావు చెప్పు. అదేమిటి? నువ్వే కదా కన్నది. అయినా సరే కళని గుర్తుపెట్టుకోవడం సాధ్యపడదు. మనకు తెలివి లేదా? ఉందా లేదా? అయితే చెప్పు, ఏ రోజు ఏ కలగన్నావు? ఫినిష్డ్.
ఆ ఆశలు ఎలా ఉన్నాయో ఈ కళలు కూడా అలాగే ఉన్నాయి. చూసుకోండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆశల జాబితా చెప్పండి. చెప్పలేవు. మీకు వచ్చిన కళల జాబితా చెప్పండి. చెప్పలేవు. శాశ్వతము అశాశ్వతము మధ్య ఏముంది? శాశ్వతము అశాశ్వతము మధ్య ఏముంది? ఏది పుట్టనిదో అది శాశ్వతము, ఏది పుట్టి చస్తుందో అది అశాశ్వతం. అంటే లక్షణం చెప్తున్నారు. అంటే నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందు లక్షణం తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. శాశ్వతం గురించి అశాశ్వతం గురించి చెప్పాలి అంటే లక్షణం గురించే చెప్పాలి. భావము అభావం గురించి చెప్పాలంటే లక్షణ పద్ధతిగానే చెప్పాలి. పని ఫలితం కూడా ఎలా చెప్పాలి? లక్షణాన్ని బట్టే చెప్పాలి. ఈ విచారణలో లక్షణాన్ని నిర్ణయించగలిగేటటువంటి బలం వస్తుంది మనకి. ఏ బలం వస్తుందండి? తీసుకోండి. లక్షణాన్ని నిర్ణయించగలిగే బలం వస్తుందండి విచారణ చేస్తే. సరే, శాశ్వతము అశాశ్వతము మధ్య దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? శాశ్వతము అశాశ్వతము మధ్యలో దేవుడు ఉన్నాడు. ఆయన లేకపోతే నీకు కరెక్ట్గా తెలియదు. కళ లేకపోతే ఏది నిద్రో ఏది మెలకువో కరెక్ట్గా తెలియదు. అర్థమైందండి? ఆశ లేకపోతే ఏ పని వీలు కాదు, ఏ ఫలితము వీలు కాదు. ఈ ముగ్గురు మధ్యలో ఉండాలా అక్కర్లేదు? ఉండాలా? ఆశలు ఉండాలా అక్కర్లేదా జీవితంలో? ఉండాలా? కళలు ఉండాలా అక్కర్లేదా జీవితానికి? అదేనండి. ఆశలు ఉండాలా వద్దా? కళలు ఉండాలా వద్దా? దేవుడు ఉండాలా వద్దా? అరే అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆరు మనకి తెలిసినట్టు కనబడుతున్నాయా, తెలియనట్టు కనబడుతున్నాయా? తెలిసినట్టే కనబడుతున్నాయా? ఏది శాశ్వతమో చెప్పైతే మనకి తెలిసినట్టే కనబడుతున్నాయి, కానీ నిర్ణయంగా చెప్పమంటే తెలియదు. అందుకని ఆయన ఏం చెప్పి వెళ్ళాడు ఓ మాట, శాశ్వతం అనగా ఏది పుట్టదో ఏది గిట్టదో, ఒక పుట్టకపోవడం కాదు గిట్టకపోవడం కూడా, ఏది పుట్టదో ఏది గిట్టదో అది శాశ్వతం. ఏది రాదో ఏది పోదో అది శాశ్వతం. ఏది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదో అది శాశ్వతం. శాశ్వతం అంటే ఎన్ని లక్షణాలు చెప్పామండి? అయ్యో రండి. ఏది పుట్టదో ఏది గిట్టదో, ఏది రాదో ఏది పోదు, ఏది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదో, ఈ 5 లక్షణాలు ఉన్నది శాశ్వతం. అర్థమైందండి? ఈ మనసులో బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చివరికి 7వ తారీఖు సాయంత్రానికి మళ్ళీ ఈ 5 లక్షణాల దగ్గరకే వస్తాం. మళ్ళీ మీరు మొదటి రోజు చెప్పారంటే మర్చిపోయారంటే లాభంలా. అర్థమైందా? మనం ఎప్పటికైనా ఈ 3 రోజులు ఏం నిర్ణయం చేస్తాం? ఏది పుట్టదో ఏది గిట్టదో, ఏది రాదో ఏది పోదో, ఏది ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదో, ఈ 5 లక్షణాలు ఉన్నటువంటిది శాశ్వతం. అశాశ్వతం అంటే వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం. అంటే ఏది పుట్టదో బదులేంటి? పుడుతుంది. ఏది గిట్టదో బదులేంటి? గిడుతుంది. ఏది రాదో వస్తుంది. ఏది పోదో గ్యారంటీగా పోతుంది. వస్తుంది పోతుంది. అర్థమైందండి? ఉన్నది ఉన్నట్లుగా ఉండదు. ఉంటే శాశ్వతం, ఉండకపోతే అశాశ్వతం. చెప్పేస్తాను అది కూడా. పర్వాలేదండి, పర్వాలేదు, అడగండి. మీరు అడగాలనే నా ఉద్దేశం. మీరు అందరూ బాగా మాట్లాడాలండి. నా పద్ధతి ఏమిటంటే మీరందరూ బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. సాధారణంగా మీకు ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎప్పుడో అయిపోయినాకో ఎప్పుడో వీలు ఉన్నప్పుడు అనుమానం అడగమంటారు. నా పద్ధతి అది కాదు. మీతో ఒక్కొక్కరితో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికే వచ్చాను నేను. అర్థమైందండి? అందరూ బాగా మాట్లాడచ్చు మీరు. మనం అందరం గోష్ఠి. దీన్ని ఏమంటారండి ఈ విధానాన్ని? గోష్ఠి అంటే బాగా మాట్లాడాలన్నమాట. నేను మిమ్మల్ని ప్రశ్నలు వేస్తా, మీరు సమాధానం చెప్పండి. మీరు నన్ను ప్రశ్నలు వేయండి, నేను కూడా సమాధానం చెప్తా. అర్థమైందా? ఏం పర్వాలేదు.
అడిగితేనే విచారణ, అడక్కపోతే విచారణే లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా సరే చెప్పింది విని వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు పనికిరాడుగా. చెప్పింది విని వెళ్ళిపోయేవాడు విచారణకు పనికిరాడు, వాడికి ఇంకా విచారణ బలం లేదు. ఓ పిల్లవాడిని పిలిచామండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు 8 ఏళ్ల పిల్లవాడికి చెప్పామనుకోండి, ఏం చెప్తాడు? విని వెళ్ళిపోతాడండి. విన్నాడో లేదో కూడా తెలియదు మనకి, అంతేనా కదా? తిరిగి ప్రశ్నిస్తాడేమిటి? అడగడా? ఇప్పుడు మరి వాడికి విచారణ ఏం చెప్తాం? చెప్పడానికి కుదరదు. కాబట్టి విచారణ ఎవరికి పనికి వస్తుంది? తిరిగి ప్రశ్నించేవాడికే విచారణ పనికి వస్తుంది. అర్థమవుతుందండి? సరే, ఇప్పుడు మనం ఏం విచారిస్తున్నాం? ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. బాగా క్లియర్గా అర్థమైనట్టేనా? శాశ్వతం అంటే ఏంటి? ఏది పుట్టదు, ఏది గిట్టదు. ఏది అది పుట్టదు, గిట్టదు. రెండోది ఏమిటి? రాదు, పోదు. 3 ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. అర్థమైందండి? ఎక్కడ నేను సంస్కృత పదాలు వాడటం లేదండి, ఇవన్నీ భాష మార్చి అందులో కూడా చెప్పచ్చు. కానీ మనకి వాడుక భాష కానిది మనకి గుర్తుండదండి. ఇప్పుడు ఆయన ఇందాక ఉపన్యాసంలో మధ్య మధ్యలో కొన్ని సంస్కృత శ్లోకాలు, సూత్రాలు చెప్పారు. మీకు అవేవి గుర్తు ఉండవు, ఎందుకంటే మీ భాష అది కాదు కాబట్టి. మీకు మామూలు మాటలే గుర్తుంటాయి, ఎందుకని ఈ భాషలోనే మనం రోజు మాట్లాడుకుంటాం. మీరు ఎవరితోనా మాట్లాడాలండి, మీరు ఇంటికి వెళ్ళారు, ఇవాళ మీరేం నేర్చుకొచ్చారండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? అరే అదే ఈ మాటలలో అయితే ఇవాళ విచారించాం ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. అశాశ్వతం అనగా పుడుతుంది, గిడుతుంది, వస్తుంది, పోతుంది, ఉన్నదొన్నట్లుగా ఉండదు. ఈ 5 లక్షణాలు ఉంటే అది అశాశ్వతం. అర్థమైపోయిందండి? నెక్స్ట్ రెండో విచారణ ఏమిటి? భావము, అభావము. భావం అంటే ఏమిటి? భావం యొక్క లక్షణాలు ఏమిటి? భావం యొక్క లక్షణాలు ఏమిటి? భావం ఉండాలంటే నేను, నువ్వు ఇద్దరు ఉండాలి. భావం ఉండాలంటే ఏముండాలండి? నేను, నువ్వు. భార్య, ఆవిడ మనిషి, పాత్ర, భావమా? భార్య అనే ఆవిడ మనిషి, పాత్ర, భావమా? ఒకటి మనిషి, అవునా కాదా? మొదటి లక్షణం. 2 పాత్ర కూడా. ఆవిడే వాళ్ళ అమ్మకి అమ్మాయి, నీకు భార్య, వాళ్ళ పిల్లలకి అమ్మ, వాళ్ళ పిల్లలకి అమ్మమ్మ. కాబట్టి అమ్మ అనేది ఒక పాత్ర. అర్థమైందండి? భార్య అనేది కూడా ఒక పాత్ర. మనిషేనా కాదా? మనిషే, పాత్రే. భావమేనా కాదా? నీ వైపు తిరిగితే భర్తగా మాట్లాడుతుంది, అటువైపు తిరిగితే పిల్లలతో అమ్మగా మాట్లాడుతుంది, మీ అమ్మ వైపు తిరిగితే కోడలుగా మాట్లాడుతుంది, వాళ్ళ పిల్లల వైపు తిరిగితే అమ్మమ్మలాగా మాట్లాడుతుంది. ఏకకాలంలో ఇన్ని పాత్రలు ఎలా వేస్తుందంటారు? మీరు కూడా వేస్తున్నారు. మీ తండ్రికి మీరు అబ్బాయి, మీ పిల్లలకి మీరు తండ్రి, వాళ్ళ పిల్లలకి. బజార్లోకి వెళ్తే పెద్ద మనిషి, ఇంట్లోకి వస్తే ఏమో తెలీదు, ఏదైతే అది. అవునా కాదా? ఉద్యోగి, వ్యాపారి, ఎన్నన్నా చెప్పవయ్యా. అవన్నీ ఏమిటి? మనిషేనా కాదా? మొదటేమిటి? మనిషి. రెండోది ఏమిటి? పాత్ర. మూడోది ఏమిటి? భావం. సరే, మీ జీవితం అంతా మీరే పని చేసినా లాభం వచ్చిందా రాలేదా? మీరేం చేసినా మీకు లాభం వచ్చిందా రాలేదా? అసలు లాభం వచ్చిందా రాలేదా? ఇన్నేళ్ళు పనిచేసాం కదా, లాభం వచ్చిందా రాలేదా? లాభం రాకపోతే ఏమిటి వస్తుంది? నష్టం. లాభం రాకపోతే ఏమొస్తుందండి? నష్టం వస్తుంది. లాభమా నష్టమా మన జీవితంలో ఉన్నాయా లేదా? ఉందా? ఉన్నాయా? గాలి తీసుకుంటే లాభమా, గాలి విడిస్తే నష్టమా? పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనం చేస్తున్న మొదటి పని ఏమిటండి? అరే, గాలి తీసుకుంటే లాభమా నష్టమా? విడిచిపెడితే లాభమా నష్టమా? అరే, 2 పక్కల లాభమే ఉంటుంది అక్కడ. కాబట్టే చేస్తున్నావు ఆ పని.
కానీ లాభం అనేది భావన. లాభం అనేది భావన, నష్టం అనేది కూడా భావనే. వాస్తవానికి లాభ నష్టాలు అక్కడ ఏమిటో చెప్పు చూద్దాం. లేవు. వ్యాపారంలో లాభ నష్టాలు చెప్పినట్టుగా లాభ నష్టాలు చెప్పగలవా? చెప్పలే. ఈవిడ కాపురానికి వచ్చి ఎన్నేళ్ళు అయిందమ్మా? 25-30 ఏళ్ళు అయిందా? 40 ఏళ్ళు అయిందా? అయిందా? రోజు వంట చేసేవా చేయలేదా? లాభమా నష్టమా? లాభమా నష్టమా? లాభం లేదు, నష్టం లేదు. ఉందా? చెప్పండి చూద్దాం. ఆవిడ చేసిన పనికి లాభమా నష్టమా చెప్పండి. ఆవిడకి 10 తులాలు బంగారం చేయించి పెట్టాడు వాళ్ళ ఆయన, కాబట్టి లాభమేనంటావే గొప్ప తీసి. దాన్ని బట్టి లెక్కలేవుగా. దాన్ని బట్టి లెక్కలేవు కదా. నువ్వు బంగారం చేయించినా చేయించకపోయినా ఆవిడ వంట వండుతుంది అంతే, నువ్వు తింటావు అంతే. అవునా కాదా? మరి లాభమా నష్టమా? లాభము కాదు, నష్టము కాదు. బాధ్యతలో లాభ నష్టాలు లేవు. అర్థమైందండి? సరే, మీ కుటుంబానికి మీ కుటుంబం ఉందా లేదా? మీ అందరికీ ఉందా? ఉందా లేదా? కుటుంబం వీళ్ళకే ఉంది. ఆ కుటుంబం చెప్తా. శంకర్లు చెప్పారు వీళ్ళకేం కుటుంబం ఉందో, మీకేం కుటుంబం ఉందో, వీళ్ళకేం కుటుంబం ఉందో భజగోవిందంలో చెప్పేశారు ఆల్రెడీ. సరే, కుటుంబం అనేటటువంటిది నిజంగా ఉందంటారా? కుటుంబం నిజంగా ఉందా? నిజంగా ఉందా? నిజంగా ఉందా? నిజంగా గుండె మీద చేసుకుని చెప్పాలి, మళ్ళీ తర్వాత తూచి లేదా అనకూడదు. కుటుంబం ఉందా లేదా? ఉందా? రాత్రి నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయింది నీ కుటుంబం? ఉంటే ఎప్పుడు ఉండాలా వద్దా? అదేమిటి? ఒకప్పుడే ఉంటే ఒకప్పుడు లేకపోతే అది ఉందని ఎట్లా అంటావు? ఉండడం అంటే ఏమిటి? ఎప్పుడు ఉండాలి కదా. కుటుంబం నీకు ఎప్పుడు ఉందా? ఒకప్పుడే ఉందా? ఎప్పుడు ఉంది కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి పోయే వరకు కుటుంబం ఉందా లేదా? ఎప్పుడు ఉందన్నట్టుగానే భావిస్తున్నావు కదా. ఎప్పుడు ఉందన్నట్టే భావిస్తున్న భావన గాఢ నిద్రలో ఆ కుటుంబం ఎక్కడికి పోయింది? ఉందా లేదా? గాఢ నిద్రలో కుటుంబం ఉందా లేదా? లేదు. లేదంతే. ఇక అది తెలియదంటే లేదంతే. అక్కడ ఉంటే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మీ ఇంటి వెనకాల 10 మామిడి చెట్లు ఉన్నాయండి అనుకో కాసేపు. ఆ 10 మామిడి చెట్లు ఉన్నాయా లేవా? గాఢ నిద్రలో ఉన్నాయా? అదే ఉన్నాయన్నావు కదా ఇప్పుడు. అరే ముందు గాఢ నిద్ర సంగతి తెలిస్తే తర్వాత కళ సంగతి తెలుస్తాం. ముందు మధ్యలో వాటి జోలికి వెళ్ళకూడదు. స్థిరంగా ఉన్న వాటి సంగతి చూడాలి. శాశ్వతం అశాశ్వతం, భావము అభావం. ఇప్పుడు ఏం విచారణ చేస్తున్నాం? భావం అంతా మెలకువండి. మెలకువలో మీ కుటుంబం తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మరి అదే కుటుంబం నిద్రలోకి వచ్చేటప్పటికి ఏమైంది? లేదు. సరే, మీకు ఈ ప్రపంచం ఉందా లేదా? ఉందా? నిజంగా ఉందా? నిజంగా గాఢ నిద్రలో ఉందా? అరే ఇప్పుడేగా ఉందన్నా. అదేనయ్యా, ఎప్పుడున్నదని చెప్పాలి. ఆగయ్యా, భావన ఉన్నంతసేపే ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఉంటున్నాయని అంటున్నారే, అవన్నీ ఎప్పుడున్నాయి? భావన ఉన్నంతసేపే ఉందంతే. భావన లేదండి. ఇప్పుడుందా? లేదు. అర్థమైందండి? ఉదాహరణ చెప్తాను మీకు. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారా? లేరా? అదేమిటండి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదా నీకు? అదేమిటి వాళ్ళతో కలిసి నేడున్నావు? నాకు అర్థం కాదు. పంపించేటప్పుడు పంపించావా లేదా? వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు పంపించావా లేదా? ఎక్కడికి పంపించావు? అరే అంటే ఉన్నారన్నది కూడా భావనే. వెళ్ళడం ఎట్లా భావనో, ఉండడం కూడా భావనే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడే మనం తప్పుదారి పడిపోతున్నాం. ఆ భావన ఉన్నంతసేపే అది ఉంటుంది అంతే. ఆ తర్వాత అది ఉండదురా బాబు. ఎప్పుడైతే
అట్లా గడియ గడియకి భావన మారిపోతుంది కదా, అప్పుడు అది శాశ్వతం అని అనొచ్చా? మన భావన ఇప్పుడు కుటుంబం మీద మారిపోయింది, ప్రపంచం మీద మారిపోయింది, నీ ఆస్తిపాస్తుల మీద మారిపోయింది, నీ లాభ నష్టాల మీద మారిపోయింది, నీ ఉద్యోగ వ్యాపారాల మీద మారిపోయింది. మెలకువలో నువ్వు చేసే సమస్తమైన పనులన్నీ కూడా ఆ భావనతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి అది గడియ గడియకి మారిపోతూ ఉంటే అది శాశ్వతమని ఎలా చెప్తాం? కుదురుతుందా? అనుకోకపోతే మనం ఈ పని చేయం కదా సార్. తర్వాత అది మళ్ళా తర్వాత అది మధ్యలో మళ్ళా కళ వ్యవహారం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు ముందు ఎక్కడ దాకా తేల్చాలి? గడియ గడియకి మారిపోతూ ఉంటే అది శాశ్వతం అవుతుందా? అవదుగా. మీరు చిన్నప్పుడు ఎప్పుడో వస్త్రాలు కొనుక్కున్నారండి, ఇప్పటి వరకు ఉన్నాయా లేవా అవి? అదేమిటి, ఉండాలి కదా మరి. అదే ఎందుకని అశాశ్వతం. ఎందుకని లేవు? అశాశ్వతం. అంతేనా కదా? మీ తాతగారు ఏదో సంపాదించి పెట్టాడు కదా, అప్పుడు సంపాదించి పెట్టినవన్నీ ఇప్పుడు కూడా శాశ్వతంగా అలానే ఉన్నాయా? అదేమిటి? మీ తాతగారి గుర్తుగా అయినా సరే వాటిని ఉంచుకోవాలి కదా. మరి అవి ఎందుకు వదిలేసావు? కొన్ని పోయిన వాటి సంగతి ఏమిటి? ఉన్నవాటి సంగతి సరే, పోయిన వాటి సంగతి ఏమిటి? అశాశ్వతం. ఎక్కడికక్కడ మారుతున్నప్పుడల్లా దానికి ఏ అడ్రస్ వచ్చేసింది ఇప్పుడు? అశాశ్వతం. సరేనండి, మీరు ఒక 40 ఏళ్ల క్రితం ఎంత బలంతో ఉన్నారో ఇప్పుడు కూడా అంతే బలంతో ఉన్నారు. కరెక్టేనా? అదేమిటి, ఏమైపోయింది మీ బలం? 40 ఏళ్ల క్రితం మీరు బలంగా ఉన్నారా లేదా? ట్రాక్టర్ ఎక్కితే 25 ఎకరాలు టకటకా దున్నేసావా లేదా? ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయినాయి, ఇప్పుడు ఎక్కమన్నావు, ఏమన్నావు? అసలు ఎక్కేదికే ఓపిక లేదు ఇప్పుడు. అప్పుడు ఎక్కి 25 ఎకరాలు దున్నిన తర్వాత నీరసం వస్తే ఇప్పుడు ఎక్కేదికే ఓపిక లేదు. మరి ఏం మారింది ఇప్పుడు? నీ ఒడ్డు పొడుగు ఏమైనా మారిందా? నీ వెడల్పు ఏమైనా మారిందా? బరువు ఏమైనా మారిందా? ఆకారం ఏమైనా మారిందా? చర్మం రంగు ఏమైనా మారిందా? నల్లవాడు తెల్లవాడయ్యాడా? నల్లవాడయ్యాడా? ఏం అవ్వలేదా? కళ్ళు, ముక్కు, కాళ్ళు, జ్ఞానేంద్రియాలు ఏమైనా మారిపోయినాయా? కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు వగైరాలు ఏమైనా మారిపోయినాయా? అరే, శాశ్వతమా? శాశ్వతమా? అబ్బా, శరీరం అశాశ్వతం, బలం అశాశ్వతం, కుటుంబం అశాశ్వతం, ప్రపంచం అశాశ్వతం. నీవు భావనలో ఏవైతే పట్టుకున్నావో అవన్నీ అశాశ్వతం. ఒకప్పుడు ఉన్నట్టున్నాయి, ఒకప్పుడు లేవు, ఒకప్పుడు ఉన్నా మారిపోయినాయి, ఒకవేళ ఉన్నాయని చెప్పినా కూడా మారిపోయినాయి. కాబట్టి మనం ఏవైతే మెలకువలో ఉన్నాయని అనుకుంటున్నామో అవన్నీ కూడా అశాశ్వతమే. మెలకువలో ఏవైనా సరే అవి. ఇంతకీ మీరు దేవుడు ఉన్నాడని మెలకువలు అనుకుంటున్నారా, గాఢ నిద్రలు అనుకుంటున్నారా? అదేమిటండి, నిద్రలో అనుకోలేవుగా, మెలకువలోనే అనుకుంటున్నావుగా. కాబట్టి దేవుడు కూడా భావనేగా. మరి అప్పుడు దేవుడు కూడా భావనే అయితే అప్పుడు ఆయన కూడా అశాశ్వతంలోకి వెళ్ళిపోయాడుగా. దేవుడు శాశ్వతుడు అంటావా, అశాశ్వతుడు అంటావా? ఎలాగా? ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉంటే శాశ్వతుడు. ఇందాక 5 శాశ్వత లక్షణాలు చూసామా లేదా? ఒకటేమిటి? పుట్టదు. 2 గిట్టదు. 3 రాదు. 4 పోదు. 5 ఎప్పుడు ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది కాదు, ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ ఉంటుంది. ఒక మాట చెప్పకూడదు, అది ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడూ ఉంటుంది. ఇది భగవంతుడు అంటే, ఇది శాశ్వతం. ఇప్పుడు మన కళ్ళ ముందున్నదంతా భగవంతుడేనా? ఇందాకేదో చెప్పారు ఆయన, అంతటా భగవంతుడు ఉన్నాడండి, ఇందుగలడు అందులేడని సందేహం వలదని ప్రహ్లాదుడు చెప్పాడు, స్తంభంలో కూడా కనపడ్డాడు. మీరు ఒప్పుకుంటున్నారా లేదా? అంతటా భగవంతుడు ఉన్నాడా అంటే అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా లేదా? ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడుతున్నదంతా భగవంతుడేనా? పట్టు చీర, కాటన్ చీర 2 ఒకటేనా, వేరువేరా?
ఇప్పుడేగా ఏం మార్పు లేదు, ఏం తేడా లేదన్నావు, అంతటా భగవంతుడే ఉన్నాడన్నావు. స్త్రీలు పురుషులు ఒకటా వేరువేరా? ఒకటా వేరువేరా? స్త్రీలు పురుషులు ఒకటా వేరువేరా? వేరువేరైనప్పుడు భగవంతుడు ఎలా అవుతాడు? స్త్రీలు పురుషులు పుడుతున్నారా పోతున్నారా? పుడుతున్నారు పోతున్నారు. శాశ్వతులేనా? అశాశ్వతం భగవంతుడు కాదు. కాదు, అశాశ్వతమైన భగవంతుడు కాదుగా. మరి శాశ్వతమైనటువంటి 5 లక్షణాలు ఉంటేనే భగవంతుడు. ఇప్పుడు మనం ఏం విచారణ చేస్తున్నాం? ఏది శాశ్వతం? ఈ విచారణ పేరేమిటండి? ఏది శాశ్వతం? అది కాదంటే అశాశ్వతం అని చెప్పినట్టే. మనకు చెప్పక్కర్లా. నువ్వు తెల్లగా లేవయ్యా బాబు అంటే నల్లగా ఉన్నట్టు చెప్పినట్టే. మళ్ళీ నల్లగా ఉన్నట్టు చెప్పక్కర్లేక. అంతేనా కదా? ఉన్నవి రెండే, తెలుపు నలుపు. అర్థమైందండి? మిగిలినవన్నీ ఈ 2 కలిస్తే వచ్చినాయి. స్టాండర్డ్ కలర్లు ఏమిటి? అయితే తెలుపు లేకపోతే నలుపు. అర్థమైందండి? ఒకటి చెప్తే 2 చెప్పినట్టే. శాశ్వతం కనుక కనుక్కోగలిగామనుకోండి, అశాశ్వతం అంతా తెలిసిపోయినట్టే. అంతేనా కాదా? ఇప్పుడు ఇంతకీ మనం శాశ్వతం గురించి వెతుకుతున్నామంటారా, అశాశ్వతం గురించి వెతుకుతున్నామంటారా? వెతుకుతున్నాం. ఎందులో? దేవుడు లేని శాశ్వతం అశాశ్వతం ఎట్లా వచ్చినాయి? అసలు శాశ్వతం అంటే చెప్తా వీరండి. అదేనండి, కరెక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఉన్నా, మీకు తెలిసిన దాంట్లో ఉన్నా, మీకు తెలిసిన దాంట్లో లేకపోయినా శాశ్వతం అనేది ఎప్పుడూ ఒకటి ఉంది. ఒకటైతే ఉంది, కానీ మనకు తెలియట్లేదని మనం ఇట్లా విచారణ చేస్తాం. అర్థమైందండి? మనకు చూపు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మనకు చూపు ఉందా లేదా ఎలా తెలుస్తుంది? కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది. ఏముందానికి పెద్ద విషయం? చూపు ఉందో లేదో తెలుస్తుందా లేదా? కళ్ళజోడు తీస్తే చూపు ఉందో లేదో తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? కళ్ళజోడు తీసామంటే ఏం కనపడలేదు అనుకున్నప్పుడు ఏమైనట్టు? ఉన్నట్టా లేనట్ట? అరే కళ్ళు ఉన్నాయి కదా, కనపడదు. అరే అంటే అర్థం ఏమిటంటే మన కళ్ళ ముందు ఉన్నవన్నీ మనకు అశాశ్వతంగానే కనబడుతున్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నవన్నీ విచారించామా లేదా? మీ శరీరాన్ని విచారించాం. శాశ్వతమా అశాశ్వతమా? మీ శరీరం శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. ఎందుకని? పుడుతుంది, గిడుతుంది, వస్తుంది, పోతుంది. ఉన్నట్టుగా ఉంటుందా? ఉండదు. కాబట్టి అశాశ్వతం. మీ కుటుంబం శాశ్వతమేనా? ఎలాగా? ఎలా? ఎప్పటికి ఉండడం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎప్పటికీ ఉండడం లేదు కుటుంబం. రెండో పాయింట్ ఏంటి? వస్తుంది, పోతుంది. ఈవిడికి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? పుట్టింట్లో ఒక కుటుంబం ఉంది, అత్తింట్లో ఒక కుటుంబం ఉంది. అవునా? వాళ్ళ పిల్లలకు పెళ్లి చేస్తే ఇంకా ఎన్నో కుటుంబాలు పెరిగిపోతూనే ఉంది, తరిగిపోతూనే ఉంది. వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కుటుంబం మారుతుందా, మారడం లేదా? మారిపోతుందా? శాశ్వతం ఎలాగా? అశాశ్వతమే. కాబట్టి కుటుంబం శాశ్వతమా అశాశ్వతమా? అశాశ్వతం. ప్రపంచం మన కళ్ళ ముందు ఉందా లేదా? ఉందా? ఉందా? శాశ్వతమా అశాశ్వతం? ఎలాగా? మీ ఇల్లు ఒకప్పుడు ఏముంది, ఇప్పుడేముంది? ఈ ఆశ్రమం, ఈ గుడి శాశ్వతమేనా కాదా? ఎందుకని? ఒకప్పుడు లేవు, ఒక కాలంలో వచ్చినాయి, ఓ కాలం వరకు ఉంటాయి, ఓ కాలం తర్వాత అరే అదిగో. కాబట్టి మన కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ ఎలా ఉన్నాయి? అలాగే అలాగే అలాగే. కాబట్టి ఏవైతే ఈ 5 లక్షణాలకి సరిపోవడం లేదు అవన్నీ ఏమిటి? అశాశ్వతం. ఎప్పటికైనా ఈ అశాశ్వతమైన వాటన్నింటినీ బాగా పరిశీలించి కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనే పద్ధతిలో శాశ్వతమైనటువంటి స్థితిని మనం కనుగొనాలి, దర్శించాలి, నిర్ణయించాలి, అనుభవం పొందాలి. మానవ జీవిత లక్ష్యం ఏమిటండి? మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అశాశ్వతమైన వాటన్నింటిలో బాగా పరిశీలించి, బాగా విచారించి, బాగా అధ్యయనం చేసి
బాగా సాధన చేసి బాగా పరిశోధన చేసి శాశ్వతమైనటువంటి దాన్ని కనుగొనాలి, దర్శించాలి, అనుభవించాలి, నిర్ణయించాలి. అదే మానవ జీవిత లక్ష్యం. ఈ దిశగా మనం ఈ 3 రోజులు మాట్లాడుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. మనం రథయాత్ర కొంచెం సిద్ధం చేసుకుని పోవాల్సి వస్తుంది.